స్మగ్లింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్ కారులో కేటీఆర్ తిరుగుతున్నారని, ఆ కారు కేసీఆర్ కు చెందిన కంపెనీల పేరుతోనే రిజిస్టర్ అయిందని బండి సంజయ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం నేరుగా లబ్ధి పొందిందని, దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. బండి సంజయ్ కొన్న కంపెనీలోనే కేటీఆర్ కార్లు కొన్నారని మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ ఆయన్ను జోకర్ గా అభివర్ణించారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ కేసులో కేటీఆర్ ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు. స్మగ్లింగ్ ల్యాండ్ క్రూజర్ కారులో కేటీఆర్ తిరుగుతున్నారని, ఆ కారు కేసీఆర్ కు చెందిన కంపెనీల పేరుతోనే రిజిస్టర్ అయిందని బండి సంజయ్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ స్కామ్ లో కేసీఆర్ కుటుంబం నేరుగా లబ్ధి పొందిందని, దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. బండి సంజయ్ కొన్న కంపెనీలోనే కేటీఆర్ కార్లు కొన్నారని మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ ఆయన్ను జోకర్ గా అభివర్ణించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, ఏంటి కార్ల వివాదం? అసలు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఒకటి వ్యాఖ్యానిస్తే, అలాగే కేటీఆర్ కూడా బండి సంజయ్ ఉద్దేశించి జోకర్ అని కూడా వ్యాఖ్యానించారు. ఏంటి అసలు ఈ కార్స్ కి సంబంధించి? ఇప్పుడు ఏదైతే ల్యాండ్ క్రూజర్ సంబంధించి
ఏదైతే స్మగ్లింగ్ కార్లు ఏదైతే ఉందో ఆ కార్లలో కేటీఆర్ తిరుగుతారంటూ కూడా కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇది వివాదానికి దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. అందుకని కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది కేటీఆర్ పైన. ఏదైతే అక్రమ మార్గాల్లో ఏదైతే ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ తీసుకొచ్చారో ఆ వెహికల్స్ లోనే కేటీఆర్ తిరుగుతారు. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా అందులో సహాయం ఉంది. హైదరాబాద్ కు చెందిన ఎవరైతే బాసరత్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కస్టమ్స్ ఇంపాల్ ఎయిర్పోర్ట్ వచ్చి విదేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకుంటున్నాడు. అయితే అతనికి సంబంధించి 100 కోట్ల కింద ఎయిర్పోర్ట్ దానికి సంబంధించి కేసు నడుస్తుంది. ఆ కేసులో అతన్ని అహ్మదాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. ఆయనకు సంబంధించిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలోనే కేసీఆర్ కార్లు కొన్నారు. ఆ కార్లన్నిటి కూడా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీలు అయితే ఆ కుటుంబాలలో సంబంధించిన కంపెనీలతోనే ఆ కార్లన్నిటి కూడా రిజిస్ట్రేషన్ జరిగాయి. దీంట్లో బాసరత్ ఖాన్ కు కేటీఆర్ కు సంబంధం ఉందంటూ కూడా బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ ఆరోపణలన్నిటి సంచలనంగా మారాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే బాసరత్ ఖాన్ అతను ఒక కార్ల స్మగ్లింగ్ చేసే వ్యవహారం చేస్తుంటారో అతనికి కేటీఆర్ తో సంబంధాలు ఉన్నాయంటూ కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అవి సంచలనంగా మారాయని చెప్పొచ్చు. దీనికి కౌంటర్ గా టీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. ఏదైతే బండి సంజయ్ తిరుగుతున్న కార్లు ఏ కంపెనీలో అయితే కొన్నారో అదే కంపెనీలో కేటీఆర్ కూడా కార్లను కొనుగోలు చేశారు. అయితే దీంట్లో బండి సంజయ్ కూడా దోషేనా, ఆయనపై కూడా విచారణ జరపాలంటూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇది కేటీఆర్ కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఆ వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. బండి సంజయ్ వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆయన ఒక జోకర్ అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు మరోసారి బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా సాగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేటీఆర్ బండి సంజయ్ లీగల్ నోటీస్ ఇచ్చారు. దానిపై స్పందించాల్సిన అవసరం లేదు, ఇలాంటి బెదిరింపులకు భయపడే లేదంటూ కూడా వ్యాఖ్యానించారు. అయితే ఏదైతే బండి సంజయ్ ఆరోపణలు చేస్తారో ఆరోపణలకు సంబంధించి ఆధారాలు కూడా చూపించాలి. ఆధారాలు చూపించుకుంటే లీగల్ ఇబ్బందులు ఎదురవుతాయంటూ కూడా కేటీఆర్ ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే కార్ల వ్యవహారానికి సంబంధించి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏదైతే కేటీఆర్ కార్ ఏదైతే ఉందో అది కూడా బాసరత్ ఖాన్ దగ్గర తీసుకున్న కారే అని చెప్పేసి బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. దీంతో బాసరత్ ఖాన్ కు కేటీఆర్ కి సంబంధాలు ఉన్నాయంటూ కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అంటే కేసీఆర్ ఫ్యామిలీ వాడుతున్న కార్లు వేసిన ఇవన్నీ కూడా బాసరత్ ఖాన్ దగ్గర తీసుకున్నారు. ఆ లగ్జరీ కార్లన్నీ కూడా ఇవన్నీ కూడా విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న కార్లు, వీటన్నిటికి సంబంధించి ఎయిర్పోర్టారు కాబట్టి దీంట్లో తో జరిగి ఉండొచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరగాలి. ఆ విచారణలో మరిన్ని వాస్తవాలు కూడా వెలుగుతున్నాయని కూడా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు మరోసారి కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ వ్యవహారం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తుంటే బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు ఏదైతున్నా వాటిని టీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో తీసుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ ఆరోపణలు చేస్తారు, ఆరోపణలో ఆధారాలు ఉంటే చూపించాలి. ఆధారాలు ఎందుకంటే ఇది కేంద్ర స్థాయిలో ఏదైతే కార్ల స్మగ్లింగ్ సంబంధించి కేంద్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టాయి. ఎవరైతే బాసరత్ ఖాన్ ఉన్నారో అతను ఎగ్గొట్టాడని చెప్పి అతనికి సంబంధించి ఆల్రెడీ డిఆర్ఐ పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి దానికి సంబంధించి కేంద్ర సంస్థలో దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి విచారణ చేస్తే అన్ని వాస్తవాలు బయటపడతాయి. ఎవరి ప్రమేయం ఉంది ఎవరి ప్రమేయం లేదు అనే వాస్తవాలు కూడా బయటపడతాయని కూడా టీఆర్ఎస్ పార్టీ ఎదురుదాడి దిగిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.